ఎన్నికలు రాకముందే సర్పంచ్ ఏకగ్రీవం 3 గుళ్ళు కట్టించి గడపకు 1000 పంచేందుకు సిద్ధమైన అభ్యర్థి ఊరోళ్ళంతా కలిసి సర్పంచ్ గా డిసైడ్ చేశారు. అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు, విజయోత్సవం జరుపుకున్నారు. వరంగల్ జిల్లా చెరువు కొమ్ము తండాలో జరిగింది ఘటన అంటూ ఒకరోజు చూస్తారు. సో ఇంట్రెస్టింగ్ న్యూస్, ఒకసారి దాని గురించి పూర్తిగా చదువుదాం. సో ఎలక్షన్స్ ఎప్పుడో ఇంకా 6 నెలలు ఉన్నట్టున్నాయి, ఇంకా కనీసం షెడ్యూల్ ఎడగాలి ఏం కాలేదు. కానీ అప్పుడే ఆయన గుళ్ళు కట్టేసిండు, 1000 రూపాయలు ఇచ్చేసిండు, ఇమీడియట్ గా ప్రజలతోటి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఎదురండి. రాష్ట్రంలో ఇంకా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ కాలేదు, కానీ ఆ గ్రామంలో మాత్రం సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. 3 గుళ్ళు కట్టించి గడపకు 1000 పంచాయతీ సిద్ధమైన అభ్యర్థికి ఊరులంతా చేకొట్టారు. అగ్రిమెంట్ రాసిన అనంతరం విజయోత్సవ వేడుకలు కూడా జరుపుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువు కొమ్ము తండాలో ఈ ఘటన జరిగింది. చెరువు కొమ్ము తండాలో దాదాపు 883 మంది జనాభా, 700 మంది ఓటర్లు ఉన్నారు. కాగా తనను సర్పంచ్గా ఏకగ్రీవం చేస్తే సొంత పైసలతో ఊరిలో బొడ్రాయి, పోచమ్మ తల్లి, ఆంజనేయుడికి 3 గుళ్ళు కట్టిస్తారని, విగ్రహాలు పెట్టిస్తారని, బొడ్రాయి పండుగ ఖర్చు కోసం గడప గడపకు 1000 రూపాయలు చొప్పున పంచుతారని ధరావత్ బాలాజీ అనేటువంటి వ్యక్తి ముందుకొచ్చాడు. ఇందుకోసం సర్పంచ్ ఎన్నికలో ఎవరు పోటీ చేయకుండా తనను ఏకగ్రీవం చేయాలని కండిషన్ పెట్టాడు. దీనికి ఒప్పుకున్నటువంటి గ్రామస్తులు సర్పంచ్ అయ్యాక మాట తప్పితే ఎలా అని ప్రశ్నించారు. దీంతో ఎన్నికలు రాకముందే ఈ పనులన్నీ పూర్తి చేస్తారని ధరావత్ బాలాజీ మాట ఇచ్చారు. దీంతో సోమవారం ఊరోళ్ళంతా గ్రామంలో మీటింగ్ పెట్టి అగ్రిమెంట్ రాసుకుని సర్పంచ్ అభ్యర్థి గ్రామస్తులతో సంతకాలు పెట్టించారు. గడువులోగా పనులు పూర్తయితే కేవలం బాలాజీ ఇంటి నుంచి మాత్రమే నామినేషన్ వేయాలని, దీన్ని అతిక్రమించి ఎవరు నామినేషన్ వేసినా బాలాజీకి 50 లక్షలు జరిమానా చెల్లించాలని అగ్రిమెంట్లో రాసుకున్నారు. ఒప్పంద పత్రంపై ఇరు పక్షాల వారు సంతకాలు చేయగానే సర్పంచ్ అభ్యర్థితో పాటు గ్రామస్తులంతా రంగులు చల్లుకొని వేడుకలు చేసుకున్నారు. నిజంగా ఇది అప్రిషియేట్ చేయాలి. ఇది అంటే ఆయన టర్మ్ నాకు తెలిసి ఇంకా 6 నెలలు, అంటే 6 నెలల ముందే జరుగుతుంది కాబట్టి 5.5 సంవత్సరాలు ఉంటుంది ఈయన టర్మ్. ఇప్పుడు సర్పంచ్ అని కన్ఫర్మ్ అయిపోయింది, నిధులు కూడా అడుగుతాడు ఇక ఆ నిధులతోటే అది చేసి ఇక సర్పంచ్ ఏంటంటే ఇక పవర్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా డబ్బులు కూడా తెచ్చుకుంటున్నాము. నిజంగా ఇది నేను నాకు నెగిటివ్గా అనాలిసిస్ చేయాలన్నా పాజిటివ్గా అనాలిసిస్ చేయాలని అర్థమవుతుంది. ఎందుకంటే వాస్తవంగానే 3 గుళ్ళు కడతా అని చెప్పిండు. సరే పైసల సంగతి పక్కన పెడితే 3 గుళ్ళు కట్టిస్తా అని చెప్పేసిండు. అది ఎంతో కొంత ఊరికి ఉపయోగపడేదే. గడపకు 1000 రూపాయలు అది రాజ్యాంగబద్ధంగా. అది మళ్ళీ దాన్ని చూడు మళ్ళీ క్లియర్ గా దాన్ని బొడ్రాయి పండుగ కోసం 1000 రూపాయలట, ఎలక్షన్స్ కోసం కాదు, బొడ్రాయి పండుగ 1000 రూపాయలు ఇస్తారట. ఎలక్షన్లు అంటే మరి అరెస్ట్లు అయితే. సో డిఫరెంట్, ఇది వెరైటీగా ఉన్నది అసలు ఇన్సిడెంట్ అయితే.